బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకుంది భారత ఆర్మీ. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ముష్కర్లే టార్గెట్ గా మిస్సైలతో విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో అర్ధరాత్రి 1:44 దాడి చేసింది భారత ఆర్మీ. ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైలతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్ పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పనినట్లు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లు స్పష్టం చేసింది. పాకిస్తాన్ దాడికి సంబంధించి పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి అర్ధరాత్రి 1:40 మెరుపు దాడులు చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనకి సునీల్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సునీల్, ఉగ్రముఖలపై భారత్ దాడులు ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ ను అర్ధరాత్రి తర్వాత మొదలుపెట్టింది. పూర్తిగా ఎయిర్ బేస్ నుంచి భారత ఎయిర్ బేస్ నుంచి ఈ దాడులకైతే శ్రీకారం చుట్టింది అని చెప్పాలి. 9 ఉగ్రవాదుల సంబంధించినటువంటి స్థావరాలను టార్గెట్ చేస్తూ ఈ దాడులు అయితే ప్రారంభించింది. ఈ దాడులలో దాదాపుగా ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పాలి. దీన్ని టార్గెట్ చేస్తూ ఈ దాడులు స్టార్ట్ చేసింది. మొత్తం కూడా 9 ఉగ్రవాద శిబిరాల్లో ఉన్నటువంటి పూర్తిగా వాటిని ధ్వంసం చేశారు. భారత్ సంబంధించి ఇంకా కూడా ఈ దాడులు కొనసాగే అవకాశం ఉంది. ఇంకా ఆర్మీ పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కోట్లీ, బహల్పూర్, ముజఫరాబాద్ లో ఉన్న భారత్ ఈ క్షిపణి దాడులు చేసింది. ఇక భారత్ చేసినటువంటి ఈ స్ట్రైక్స్ పై ప్రపంచ దేశాల నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు వస్తుందని చెప్పాలి. అమెరికా విదేశాంగ మంత్రి కూడా ట్వీట్ చేశారు. భారత్ పై యుద్ధానికి కాలు దువ్వొద్దు అని చెప్పేసి కూడా ఆయన తన ట్వీట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. పాక్ ఒకవైపు భారత్ ఎయిర్ స్ట్రైక్స్ స్టార్ట్ చేసినప్పటికీ మరోవైపు పాక్ కూడా ముగింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. పహల్గా ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ దాడులు చేసిందని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక భారత్ గత కొద్ది రోజులుగా పాక్ పై ప్రతీకారం తీసుకోవాలని చెప్పేసి భావిస్తుంది. సమయం కోసం ఎదురు చూసింది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పౌరులకు ఇబ్బంది కలగకుండా ఉగ్రవాద శిబిరాలే టార్గెట్ గా లక్ష్యాలుగా ఎంచుకొని దాడులు చేయాలని చెప్పేసి మొదటి నుంచి భారత్ భావిస్తుంది. ఆ మేరకే ఖచ్చితమైనటువంటి టార్గెట్ తో ఉగ్ర శిబిరాలపై దాడులు చేశారు. దాదాపుగా 20 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందారని చెప్పేసి తెలుస్తుంది. ఇక వీటికి సంబంధించి పాక్ తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అవుతుంది. ఇక ఖచ్చితంగా భారత్ తో యుద్ధానికి సిద్ధమని చెప్పేసి చెప్తున్నప్పటికీ ప్రపంచ దేశాలు మాత్రం భారత్ తో యుద్ధానికి కాలు దువ్వదు అని చెప్పేసి కూడా. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఇక మనకి పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి మెరుపు దాడులు చేసింది. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం అందించడానికి రాము లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాము, ఏదైతే పహల్గామ్ దాడికి సంబంధించి మనం చూసుకుంటే భారత్ అనేది ప్రతీకార దాడి మొదలెట్టిందని అనుకోవచ్చు. ఇంతవరకు కూడా కవింపు చర్యలు చేపడుతున్న పాకిస్తాన్ కి నిన్న అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో మిసైల్ దాడులు అయితే ప్రారంభించింది. పాకిస్తాన్ స్థావరాలు, అదేవిధంగా ఉగ్రవాదుల స్థావరాలు టార్గెట్ గా మెరుపు దాడి అయితే చేసింది. ఈ మెరుపు దాడికి సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అయితే 3 చనిపోయారు, 15 మంది గాయపడ్డారని చెప్పింది. అయితే ఏదైతే భారత్ పై పాకిస్తాన్ కూడా ఇప్పటికే పలు ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే దొంగ దెబ్బ తీశారనేసి రకరకాల ఆరోపణలు అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు పహల్గామ్ దాడిపై యావత్ భారతదేశం కూడా ఒక్కసారిగా ఎప్పుడు పాకిస్తాన్ పై దాడికి దిగుతారని సామాన్య ప్రజల నుంచి కూడా అందరిలో కూడా ఆసక్తి రేగింది. అయితే దీనికి తగ్గట్టే మనం చూసుకుంటే నిన్న అర్ధరాత్రి
2:44 పక్కా ప్రణాళికతో మాత్రం పూర్తిగా దాడులను అయితే భారత్ ప్రారంభించింది అనుకోవచ్చు. ఇప్పటికే ఈ రోజు మనం చూసుకుంటే 244 జిల్లాల్లో దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్ కి సన్నద్ధమవుతున్న భారత్. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే నిన్న రాత్రి జరిగిన దాడికి సంబంధించి యుద్ధానికి సిద్ధం భారత్ అని తెలియజేసే విధంగా అయితే నిన్న దాడులు అయితే జరిగాయని చెప్పుకోవచ్చు. దీనిపై ఇప్పటికే అగ్రరాజ్యమైన అమెరికా కూడా రెండు పెద్ద దేశాలు ఈ విధంగా యుద్ధాలు చేసుకోవడం మాత్రం ఎవరికి శ్రేయస్కరం కాదని ఒక విధంగా చెప్తున్నప్పటికి కూడా ఏదైనప్పటికి కూడా ఏదైతే భారత్ మీద చేసిన దాడిని మాత్రం పూర్తిగా యావత్ భారత్ ఖండించింది. ప్రధాని మోడీ ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటారు, పాకిస్తాన్ పై ఎప్పుడు దాడులు చేస్తారు అనే ఆసక్తిగా ఎదురు చూసింది. అది ఇప్పటి వరకు కూడా ఏదో కవింపు చర్యలో భాగంగా దాడులు జరిగాయి కానీ నిన్న అర్ధరాత్రి మాత్రం పక్కా ప్రణాళికతో భారత్ ఏదైతే త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్ పై విడిచిపడి నేపథ్యంలో క్షిపణంతో అదే విధంగా దీంతో దాడి చేయడంతో పాటు పాకిస్తాన్ లో ఉన్న ముఖ్యమైన స్థావరాలను సైనిక స్థావరాలను కూడా ధ్వంసం చేసిందని చెప్తున్నారు. ఈ ఆపరేషన్ సింధూర పేరుతో ఈ దాడి మాత్రం చేశామని చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా ఈ భారత్ పాకిస్తాన్ సరిహద్దులు కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యావత్ భారతదేశం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. పాకిస్తాన్ పై యుద్ధం మొదలైందని మాత్రం సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే భారత్ లో ఉన్న అందరూ ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే రిటైర్డ్ మిలిటరీ పర్సన్స్ నుంచి సామాన్యుల వరకు ప్రస్తుతం త్రివిధ దళాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇప్పటికే అందరూ కూడా సెలవులు కూడా రద్దు చేశారు. అందరూ కూడా ఎమర్జెన్సీగా డ్యూటీలో హాజరు కావాలని ఇప్పటికే భారత్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన దాడిపై మాత్రం ఇప్పుడు ఆసక్తిగా శక్తి నెలకొంది. దీనిపై ఏదైతే పాకిస్తాన్ 3 మరణించారు, 15 మంది గాయపడ్డారని అధికారుల లెక్క రిలీజ్ చెప్పి అంతకంటే ఎక్కువగా ఉంటుందని మాత్రం అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే మిసైల్ దాడులు అనేవి 2:44 జరిగింది. పాకిస్తాన్ స్థావరాలే మనం టార్గెట్ గా చేసుకుని ఆపరేషన్ సింధూర్తో ఈ టార్గెట్ చేశారని మాత్రం చూస్తున్నారు. అయితే ఇంకా దీనికి సంబంధించి భారత రక్షణ శాఖ మంత్రి మాత్రం పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పింది. ఎందుకంటే భారత్ సైడ్ నుంచి కూడా ఎటువంటి మనకు మెసేజ్ కూడా రాలేదు, బయటకు కూడా ఎటువంటి ఇది కూడా లేదు. ఎందుకంటే పాకిస్తాన్ అయితే అనౌన్స్ చేస్తుంది కానీ భారత్ సైడ్ నుంచి ఏమీ లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చేస్తామంటున్నారు. అయితే ఈ రోజు మాక్ డ్రిల్ నేపథ్యంలో 244 జిల్లాల్లో ఇప్పటికే ముహూర్తంగా ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి విశాఖపట్నం, బాపట్ల పలు ప్రాంతాల్లో అయితే మాక్ డ్రిల్ ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే భారత్ పై ప్రతీకార చర్యలో భాగంగా నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ దాడిని మాత్రం యావత్ భారత్ కూడా స్వాగతిస్తుందని చెప్పుకోవచ్చు. రాములు మనం చూసుకోవచ్చు, భారత్ సైతం కాల్పులు మొదలు పెట్టింది. ఎల్ఓసి వెంట ఇరు దేశాల సైనికుల కాల్పులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్షణక్షణం ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. నెక్స్ట్ మన భారత్ దాడులకు ప్రతీకారంగా పాక్ కూడా రెచ్చిపోతున్న సమాచారం. నెక్స్ట్ ఏం జరగబోతుంది? మనం చూసుకోవచ్చు. ఎందుకంటే పాక్ కూడా ముందు నుంచి కూడా కవింపు చర్యలు చేస్తుంది. ఎందుకంటే పహల్గామ్ దాడికి సంబంధించి ఏదైతే దాడులు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ లో ఉన్న మంత్రులు అవ్వచ్చు, రక్షణ శాఖ మంత్రి అవ్వచ్చు, ఏదో ఆల్ఖైదాకి సంబంధించిన ఇతర తీవ్రవాదులు అవ్వచ్చు, వాళ్ళు ఏదైతే దాన్ని సమర్థిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారో అదే ఉగ్రవాదులు మాకు సైనికులు లాంటి వాళ్ళని రక్షణ శాఖ మంత్రి స్వయంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ఆల్ఖైదాకి సంబంధించి ఇతర తీవ్రవాదకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా కవింపు చర్యల భాగంగా కాల్పులు కూడా జరపడం అయితే ప్రారంభించారు. అయితే భారత్ అనేది దీటైన సమాధానం చెప్తుందని ఇంత జనరల్ గా మనం చూసుకుంటే పహల్గామ్ దాడి జరిగిన వెంటనే పాకిస్తాన్ పై దాడి ఉంటుందని మాత్రం అందరూ ఊహించారు. అయితే వ్యూహాత్మకంగా ప్రధాని మోడీ అయితే వ్యవహరించారు. ఎందుకంటే అభివృద్ధి పడిన దేశంగా భారతదేశం చాలా పెద్ద దేశం, అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తుంది. ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వైపు చూసిన పరిస్థితుల్లో ఇప్పుడు యుద్ధం చేస్తే పాకిస్తాన్ కంటే భారత్ ఎక్కువ లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనేది కొంత ఆచి చూసింది. అయితే ఏదైతే పాకిస్తాన్ కవింపు చర్యలకు దీటైన సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. నిన్న అర్ధరాత్రి జరిగిన దాడి మాత్రం అంత అసామస్య దాడి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే చాలా వ్యూహాత్మకంగా భారత్ కూడా విరుచుకుపడింది. ఇది మిసైల్ తో ఇరుచుకుపడింది. త్రివిధ దళాలు కూడా ఇందులో పాల్గొన్నవి. ఇది ఒక రకంగా యుద్ధానికి సైలెంట్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాత్రి జరిగింది మాత్రం యుద్ధానికి సైలెంట్ గా చెప్పుకోవచ్చు. ఎప్పటికైనా పాకిస్తాన్ కవింపు చర్యలు మారకపోతే యుద్ధం సజ్జమైన మాత్రం సంకేతాలు అయితే వస్తున్నవి. మరి అగ్రరాజ్యాలు పాకిస్తాన్ వైపు కొంత మొక్కు చూపినప్పటికి కూడా ఏదో యుద్ధాన్ని ఆపే దీనిగా ఒక విధంగా అగ్రరాజ్యం అమెరికా కూడా ప్రయత్నించినప్పుడు కూడాను పాకిస్తాన్ కవింపు చర్యలు ఆపిన ఎట్లా ఏదైతే పహల్గామ్ దాడికి సంబంధించి రివెంజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే యుద్ధానికి సైరన్ ఇండికేషన్ గానే మన రక్షణ శాఖ అయితే నిన్న రాత్రి దాడులు చేసింది అనుకోవచ్చు. ఎస్ఆర్ రాములు మనం చూసుకుంటే భారత మిసైల్ దాడులకు నిరసనగా పాకిస్తాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఆ దేశంలోని హైదరాబాద్ నగరంలో భారత జెండాలు, ప్రధాని మోదీ ఫోటోలను తగలబెట్టడం జరిగింది. ఇండియా దాడులకు తాము గట్టి జవాబిస్తామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ట్వీట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం దీన్ని ఎలా చూడాలి?
ఎస్ ఎస్ ఇప్పుడు గతంలో కూడా ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన రక్షణ శాఖ మంత్రులు అక్కడ కూడా ఇటువంటి కవింపు చర్యల్లో భాగంగా ప్రతీకారం తీసుకుంటామని చెప్తున్నారు. అయితే భారత్ అయితే ఆచితూచి అయితే వ్యవహరించింది. ఏదైనప్పుడు కూడా పాకిస్తాన్ ఎటువంటి కవింపు చర్యలు చేసినా సరే దాన్ని పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిషా. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాము. साथ में जो भी अल्लाह माफ करे, अल्लाह माफ करे। अल्लाह हमारी पाकिस्तानी अवाम की हिफाजत करे। राजस्थान यहाँ पे कुल सुबह 7 में अवाम जख्मी हुई है। सुबह 7 में जो भी अल्लाह माफ करे, अल्लाह माफ करे। अल्लाह हमारी पाकिस्तानी अवाम की हिफाजत करे। राजस्थान यहाँ पे कुल सुबह 7 में अवाम जख्मी हुई है। सुबह 7 में जो भी अल्लाह माफ करे, अल्लाह माफ करे। अल्लाह हमारी पाकिस्तानी अवाम की हिफाजत करे। राजस्थान यहाँ पे कुल सुबह 7 में अवाम जख्मी हुई है। सुबह 7 में जो भी अल्लाह माफ करे, अल्लाह माफ करे। अल्लाह हमारी पाकिस्तानी अवाम की हिफाजत करे। राजस्थान यहाँ पे कुल सुबह 7 में अवाम जख्मी हुई है। పహల్గాం ఉగ్రదాడికి భారత్ బదులు తీర్చుకుంది. ఎస్, అర్ధరాత్రి పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలని ఊచకోత కోసింది భారత్. ఈ పూర్తి ఎపిసోడ్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అర్ధరాత్రి లైవ్ లో ప్రత్యక్షంగా వీక్షించారు. రాజ్నాథ్ సింగ్ కూడా వీక్షించారు. దాడి జరిగిన తర్వాత జై హింద్ అన్నటువంటి నినాదాలు ప్రధాని దగ్గర నుంచి, రాజ్నాథ్ సింగ్ దగ్గర నుంచి వచ్చాయి. సో ఉగ్ర దాడికి భారత్ బదులు తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. రాత్రికి రాత్రి ఉగ్రవాదులపైన, ఉగ్ర శిబిరాలపైన దాడికి దిగింది. పాకిస్తాన్ పై వైమానిక దాడి తర్వాత మరొకసారి ఈరోజు భేటీ కాబోతోంది. సిసే సమావేశం జరగబోతోంది. సో ఉగ్ర శిబిరాలపైన దాడి చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత POK పై భారతదేశం దాడి చేసింది. దట్ ఈస్ కాల్డ్ ఆపరేషన్ సింధూర్. ఎస్, ఆపరేషన్ సింధూర్ యాక్టివేట్ చేసింది భారత ప్రభుత్వం. ఎగ్జాక్ట్లీ భాగల్పూర్, కోట్లీ, ముజఫరాబాద్ లో వైమానిక దాడులు జరిగినాయి. దీంట్లో ఆల్మోస్ట్ 30 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్టు కూడా ఇప్పటికే తెలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్ కూడా దీన్ని అంగీకరించింది. ఎస్, దాడి జరిగింది, భారత ప్రభుత్వం దాడి చేసిందంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. సో మరోవైపు ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా నిర్వహించింది. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించడానికి కూడా కేంద్రం ఇప్పటికే సిద్ధం చేసింది. ఈరోజు సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించబోతోంది దేశవ్యాప్తంగా. ఇట్లాంటి నేపథ్యంలో అటు పాక్ DG ISPR లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ కూడా స్పందించడం జరిగింది. పాక్లోని కోట్లీ, అట్ ద సేమ్ టైం మురిడ్కే, భాగల్పూర్, ముజఫరాబాద్ లో ఈ దాడులు జరిగినట్లు పాకిస్తాన్ అంగీకరించింది. ఈ దాడుల్లో
చనిపోయిన వ్యక్తుల ఇంకా నెంబర్ తెలియాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 30 మంది ఉగ్రవాదులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ భూభాగంలో ఉగ్ర శిబిరాల్ని ధ్వంసం చేసింది భారత్. జమ్మూ కాశ్మీర్ POKలో ఉన్నటువంటి ఉగ్ర శిబిరాల్ని కూడా భారత్ దాడి చేసింది. ఎగ్జాక్ట్లీ అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ యాక్టివేట్ అయింది. ఐ న్యూస్ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎక్కడ ఎట్లాంటి విమానాల హడావుడి లేకుండా, ఎక్కడి నుంచి బాంబ్స్ వచ్చాయో కూడా తెలియకుండా బాంబ్ వచ్చి పడింది, దాడి జరిగింది. ఎక్స్క్లూజివ్ గా ఐ న్యూస్ స్క్రీన్ పైన చూడొచ్చు. ఉగ్ర దాడి జరిగినటువంటి ప్రాంతంలో ఆకాశం అంతా ఎర్రగా మారిపోయినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. అఫ్ కోర్స్ కొన్ని కారణాల వల్ల బ్లాక్ అండ్ వైట్ లో చూపించాల్సి వస్తుంది, బట్ మొత్తం ఆకాశం ఎర్రగా మారినటువంటి సందర్భం చూడొచ్చు. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిసైళ్లతో లక్ష్యాలపైన విరుచుకుపడింది భారత్. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాల్ని కూడా ధ్వంసం చేసింది. భారత్ పైన సీమాంతర ఉగ్ర దాడులకు పాల్పడి ఇప్పటి వరకు కవ్వింపు చర్యలకు దిగినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులకు చెంపదెబ్బ కాదు, ఇది చెప్పు దెబ్బ అనే చెప్పాలి. సో నిద్రిస్తున్న వేళ అర్ధరాత్రి ఖచ్చితంగా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని తెలుసు. బట్ పాకిస్తాన్కి కనీసం కొద్ది మాత్రం కూడా అనుమానం రాకుండా భారత్ ఈ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. తెల్లవారు లేస్తున్న గతంలో మనం చూడొచ్చు, పుల్వామా సర్జికల్ స్ట్రైక్ కూడా అర్ధరాత్రే జరిగింది. అట్ ది సేమ్ టైం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ కూడా ఇట్లాంటి విధంగానే జరిగింది. ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ దేశం మొత్తాన్ని కూడా భారత ప్రభుత్వం అలర్ట్ చేసుకుంటూ వచ్చింది. ఉగ్ర దాడి ఖచ్చితంగా రివెంజ్ ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదులు వదిలిపెట్టలేని. మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, పాకిస్తాన్ ఆర్మీని ఎక్కడ టచ్ చేయలేదు, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టచ్ చేసింది. ఉగ్ర దాడులను కూడా ఖచ్చితంగా తిప్పికొడతామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ముందే అమెరికాకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది భారత ప్రభుత్వం, రష్యా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది యుద్ధం దాడి చేయబోతున్నామంటూ. సో చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉండబోతున్నాయి పరిస్థితులు అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి తీవ్ర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు, కీలకమైనటువంటి పరిణామాన్ని చోటు చేసుకున్నటువంటి వేళ భారత్ ప్రతీకార చర్యలు చేపట్టేసింది. ఉగ్ర శిబిరాలపైన మిసైళ్లతో దాడి చేసింది, మిసైళ్ల వర్షం కురిపించింది. కొద్దిసేపు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి చూడొచ్చు. ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. దాడి జరుగుతున్నటువంటి ప్లేస్ లో ఒక్కసారిగా జనాలంతా స్తంభించిపోయారు. పాకిస్తాన్ మొత్తం అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి. పాకిస్తాన్ అంగీకరించింది ఖచ్చితంగా, అంటే గతంలోనే పాకిస్తాన్ ఆర్మీతో పాటే ఉగ్రవాదులు కూడా పనిచేస్తున్నారు తెలుసు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్టింగ్ ఆర్మీ ఉంటుందని తెలిసినటువంటి విషయమే. బట్ ఉగ్ర శిబిరాల్ని అంతం చేస్తామన్నాం, చెప్పినట్టుగానే అంతం చేయడం జరిగింది. ఇంకోవైపు ఈ మెరుపు దాడులపైన పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా స్పందించారు. మోసపూరితమైనటువంటి శత్రువు పాకిస్తాన్లో 5 ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఈ చర్యలకు పాకిస్తాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుంది అని పాకిస్తాన్ ప్రకటించింది. సో దీని తర్వాత పర్యవసానాలు ఎట్లా ఉండబోతాయన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో పాక్ సైన్యం వెంట దేశం అంతా నిలబడి ఉందని చెప్పేసి పాకిస్తాన్ ప్రధాని చెప్తున్నటువంటి పరిస్థితి. శత్రువును ఎట్లా ఎదుర్కోవాలో పాకిస్తాన్కు ఆర్మీకి తెలుసంట. అర్ధరాత్రి వచ్చి దాడి చేసి ఇప్పటికి ఎన్నోసార్లు పోయి వచ్చినాం, శత్రువుని ఎదుర్కోవడం ఎట్లా తెలుసు అంటే ఇది వెరీ కామెడీ స్టేట్మెంట్ ఫ్రమ్ పాకిస్తాన్ అనే చెప్పాలి. రైట్, మన్నం కోటేశ్వరరావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్. చెప్పండి. రైట్, కవ్వింపు చర్యలకు దిగినటువంటి పాకిస్తాన్ గత 15 రోజుల నుంచి LOC దగ్గర కవ్వింపు చర్యలు దిగుతోంది, రూల్స్ అతిక్రమిస్తోంది, కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూట్లు పడుస్తోంది, దాడులు చేస్తోంది. ఇట్లా నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ జరిగింది. సో ఎప్పుడు జరుగుతుందా, ఏం జరుగుతుందా అన్నటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్ జరిగింది. సో నెక్స్ట్ పర్యవసానాలు ఎట్లా ఉండాలి, పాకిస్తాన్ ఆర్మీ బదులు తీసుకున్నా ఉంటుంది. సో ఎట్లాంటి పరిస్థితులు ఉండొచ్చు, ఇది కంటిన్యూ అవుతుందా, POK ఆక్యుపై జరగబోతోందా? POK ఆక్యుపై జరుగుతుందా లేదా అనేటువంటిది చెప్పలేము. దానికి తగినటువంటి సన్నద్ధం కానీ తగినటువంటి ఏర్పాట్లు కానీ మన దేశంలో జరిగినట్లు ఎక్కడ మనం చెప్పలేము. ఎందుకంటే అది వేరు. సర్జికల్ స్ట్రైక్స్ అయితే జరుగుతాయి అనేటువంటిది అందరూ ఊహిస్తుండే. అయితే ఈ జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ తోటి నిజంగా ఉగ్రవాద శిబిరాల మీదనే దాడి జరిగిందా లేకపోతే ఏమిటనేటువంటి కూడా ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి వచ్చినటువంటి వార్తల ప్రకారం
ఎప్పుడైతే భారత్ సర్జికల్ స్ట్రైక్స్ కానీ లేదా ఇతర దాడులు కానీ జరపవచ్చు అనేటువంటిది ముందుగానే అందరికీ కన్క్లూజన్. మనకంటే మన దేశంలో ఉన్న వాళ్ళకంటే పాకిస్తాన్ వాళ్ళకి ముందే తెలుసు వాళ్ళకి. అందుకనే అనేక మంది ఉగ్రవాదుల్ని వేరే ప్రాంతాలకి తరలించారు, స్థావరాన్ని కూడా మార్చేశారు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అందువలన ఇప్పుడు జరిగినటువంటి దాడుల్లో ఏం జరిగింది ఏమిటి అనేటువంటిది మనకి వివరాలు వెల్లడైతే తప్ప, దాడి అయితే జరుగుతుంది అనేటువంటి తెలుసు, కానీ ఏం జరుగుతుంది ఏంటనేటువంటి చూసాం మనం. గతంలో పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేశారు, తర్వాత ఫర్దర్ యాక్షన్ ఏమీ లేదు. ఇప్పుడు కూడా నా అభిప్రాయం ప్రకారం అదే జరుగుతుంది. లేకపోయేట్లయితే పాకిస్తాన్ మళ్ళా ఏదైనా వాళ్ళు కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరపచ్చు కదా కొన్ని ప్రాంతాల మీద. మనం ఎట్లాగైతే మిసైళ్లను ప్రయోగించామో వాళ్ళు కూడా అదే పద్ధతిలో మిసైళ్లను కొన్ని ప్రయోగించవచ్చు. మళ్ళీ అటువంటి సర్జికల్ స్ట్రైక్స్ వాటికి మాత్రమే పరిమితం తప్ప పూర్తి స్థాయి యుద్ధానికి కానీ లేకపోతే ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేంత స్థాయిలో యుద్ధం జరుగుతుంది అనేది నేనైతే అనుకోవట్లేదు. కోటేశ్వర గారు వస్తాను మీ దగ్గరికి. సో పహల్గాం దాడి జరిగిన తర్వాత 15 రోజులకు భారతదేశం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసింది, వైమానిక దాడులకు దిగింది. అర్ధరాత్రి 1:30 బహవల్పూర్, మురిద్కే, అలాగే బాగ్, కోట్లీ, ముజఫరాబాద్ లో ఆపరేషన్ సింధూర్ కు దాడులు చేసింది భారత ప్రభుత్వం. ఒక్కసారిగా అర్ధరాత్రి వైమానిక దాడులు జరిగాయి. ఎక్కడి నుంచి విమానాలు వచ్చాయో కూడా తెలియకుండా టక్క 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 బాంబులు వేసి ఉగ్ర స్థావరాల్ని ఎక్కడికక్కడ నేలమట్టం చేసింది భారత ప్రభుత్వం. భారతదేశం ఉగ్ర దాడులకు వేసినటువంటి ప్రణాళికలు అమలు చేసినటువంటి ప్రదేశాల గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాకిస్తాన్ ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం చూస్తే బహవల్పూర్ వైమానిక దాడి తర్వాత 30 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. ఇంకా పూర్తి అప్డేట్ అఫీషియల్ గా రావాల్సినటువంటి అవసరం ఉంది. జైషే మహమ్మద్ కు చెందినటువంటి 4, లష్కరే తైబాకు చెందినటువంటి 3, అట్ సేమ్ టైం హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందినటువంటి 2 ఉగ్ర స్థావరాలపైన లక్ష్యంగా భారత త్రివిధ దళాలు దాడికి దిగాయి. అండ్ ఇంకొక అంశం ఏంటంటే పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. భారతదేశం 24 క్షిపణులని ప్రయోగించిందని పాకిస్తాన్ అంగీకరించింది. సో ప్రధాని మోదీ రాత్రంతా కూడా ఈ ఆపరేషన్ సింధూర్ ని లైవ్ లో పర్యవేక్షిస్తున్నారు, ప్రత్యక్షంగా చూస్తున్నారు కూడా. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ దాడి జరిగినటువంటి అంటే చాలా డీపెస్ట్ అటాక్ అని చెప్పాలి. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి కొట్టినటువంటి దాడిగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ది బిగ్గెస్ట్ స్ట్రైక్ ఎవర్. గతంలో జరిగినటువంటి దాడులతో పోలిస్తే బిగ్గెస్ట్ స్ట్రైక్ ఎవర్. ఆపరేషన్ సింధూర్ ఇట్స్ అ బిగ్ డే ఫర్ ఇండియా. ఆపరేషన్ సింధూర్ ఇట్స్ అ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ డే ఫర్ ఇండియా. బట్ తర్వాత ఏం జరగబోతోంది? పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటించింది ఖచ్చితంగా రివెంజ్ ఉంటుందని. ఒకవేళ యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఎంతవరకు మనతో సమఉజ్జీగా కొట్లాడుతుంది, ఎన్ని రోజులు నిల్చుంటుంది అన్నదే ఇక్కడ చూడాల్సినటువంటి అంశం. ఇప్పటికే గత 15 రోజులుగా పాకిస్తాన్ కు వెన్నులో వణుకు పుట్టించింది భారత్. ఏ క్షణమైనా ఎక్కడి నుంచైనా దాడులు జరగొచ్చు. పాకిస్తాన్ పైన అంటే భారత్ మా పైన దాడికి సిద్ధంగా ఉంది అంటూ కూడా గతంలోనే 24 గంటలు 36 గంటలు అని చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు కార్యరూపంలోకి వచ్చాయి. సో పాకిస్తాన్ కోలుకోలేనటువంటి దెబ్బ భారత్ ఇచ్చింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కి ఒక చెంప దెబ్బ, ఒక చెప్పు దెబ్బ అనే చెప్పాలి. సో పాకిస్తాన్ దీనిపైన రివెంజ్ తీర్చుకుంటామని మాట్లాడుతుంది. ఒకవేళ అదే జరిగితే గనక ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ది ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఆన్ ది వే, నడుస్తుంది. అండ్ మోర్ ఓవర్ దీంట్లో పాకిస్తాన్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదు భారతదేశం. కేవలం ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది. పాకిస్తాన్ సైనిక స్థావరాలను ఎక్కడ లక్ష్యం చేసుకోలేదంటూ కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం చెప్పింది. ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఇంకోవైపు ఇది ఉమ్మడి త్రివిధ దళాల సైనిక చర్య అంటూ కూడా భారత ప్రభుత్వం చెప్పింది. భారత సైన్యం అట్ ది సేమ్ టైం వైమానిక దళం కలిసి ఖచ్చితమైన ఒక ఆయుధాలను ఉపయోగించి టార్గెట్ ఫిక్స్ చేసి ఆ టార్గెట్ ని బ్రేక్ చేసింది. టార్గెట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. అర్ధరాత్రి
ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా లాంచ్ అయింది. రైట్, మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ శ్రీకాంత్. గుడ్ మార్నింగ్. ద బిగ్గెస్ట్ డే ఆఫ్ ఇండియా, ఆపరేషన్ సింధూర్ లాంచ్ అయింది. సో ఎట్లా చూడొచ్చు, గత 15 రోజుల నుంచి ఉన్నటువంటి వెయిటింగ్ అండ్ అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ దేశం మొత్తం కూడా తెల్లవారుజామున కోడి కూత కంటే ముందే బుల్లెట్ల శబ్దాలతోటి, పాకిస్తాన్ అరుపులతోటి ఈరోజు భారతదేశం లేసింది. ఎట్లా చూడొచ్చు శ్రీనివాస్? శ్రీకాంత్, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తోటి అయితే ఇటు భారత్ సక్సెస్ అయిందని చెప్పచ్చు. పహల్గామ్ దాడి తర్వాత ఈ రోజు బుధవారం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తామనేసి చెప్పినప్పటి నుంచి కూడా ఇటు పాకిస్తాన్ తో పాటు ఇటు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అధికారులు అయితే ఖచ్చితంగా భారత్ మాపై దాడి చేస్తుంది అంటూ కూడా చేసినటువంటి ఆరోపణలు అయితే చూసాం. అయితే కేవలం ఇది మాక్ డ్రిల్ కు మాత్రమే పరిమితం కాదు, ఖచ్చితంగా పాకిస్తాన్ పై భారత్ దాడి చేస్తుంది అంటూ కూడా చెప్పిన సందర్భాలు అయితే. అయితే పహల్గామ్ దాడికి బదులు తీసుకుందండి ఇటు దేశవ్యాప్తంగానైతే సంబరాలు అయితే జరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై, కేవలం ఉగ్ర స్థావరాలపై మాత్రమే తాము దాడి చేశామని, పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడ కూడా తాము దాడులు చేయలేదంటూ కూడా భారతీయ ఆర్మీ అయితే ప్రకటించింది. ఆపరేషన్ సింధు పేరుతోటి ఈ రోజు ఏదైతే అర్ధరాత్రి 1:44 దాడి చేసింది. దీంట్లో భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ తో పాటు ఇటు నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని అయితే నిర్వహించడంతో పాటు పాకిస్తాన్ లోని ఉగ్రమౌలిక సదుపాయాలను అయితే ధ్వంసమైతే తెచ్చాయి. భారత్ వైమానిక సీమాంతర ఉగ్ర దాడులకు కుట్రపడినట్టయితే భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై అయితే ఆర్మీ అయితే దాడులు అయితే చేపట్టింది. పూర్తిగా ఖచ్చితత్వంతో దాడులు చేసినట్టయితే ఇండియన్ ఆర్మీ అయితే స్పష్టమైతే చేసింది. మరోవైపు ఉద్రిక్త పరిస్థితులకు ఎక్కడా తావు లేకుండా తాము పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదు భారత ప్రభుత్వం అయితే వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ రోజు అయితే మాక్ డ్రిల్ అయితే నిర్వహించారు. శ్రీనివాస్, గతంలో కూడా మనం చూసాం, పుల్వామా అటాక్ చూసాం, ఉగ్రవాదులు చేసినటువంటి అటాక్లను చూసాం, అంతకు ముందు కూడా చాలా అటాక్లు మనం చూసాం. బట్ ఇప్పుడు ఒక టూరిస్టుల పైన, అమాయక ప్రజల పైన చేసినటువంటి దాడికి ఖచ్చితంగా భారత ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చింది. ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటామని చెప్పేసి కొంచెం ఆలస్యమైనా కానీ శత్రువుని మాటల్లో పెట్టి, శత్రువుని ఒక మైకంలో పెట్టి భారత్ అర్ధరాత్రి అటాక్ చేసింది స్పష్టంగా కనిపిస్తోంది. సో యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు చెప్పండి, ఏం అబ్జర్వ్ చేశారు, ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయని ఊహించారు శ్రీనివాస్? అయితే మొదటి నుంచి కూడా పహల్గామ్ దాడి తర్వాత ప్రధాని అయితే పూర్తి స్థాయి స్వేచ్ఛను అయితే ఆర్మీకి ఇచ్చారు. అంతేకాకుండా ఉగ్రముఖాలను అయితే వదిలిపెట్టాం, ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామంటూ కూడా ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ కూడా మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ తోటి సాగినటువంటి ఈ ఉగ్రముఖ స్థావరాల దాడిపైన అయితే దాడులు చేయడాన్ని అయితే దేశం మొత్తం అయితే హర్షిస్తుంది. పహల్గామ్ దాడి తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రముఖలు పూర్తి స్థాయిలో తుదముట్టించాలి, ఖచ్చితంగా ఉగ్రముఖలు అనేది లేకుండా చేయాలనేదే తమ లక్ష్యంగా ఉండాలంటూ కూడా భారత పౌరులు కూడా కోరిన సందర్భాలు అయితే చూసాం. పూర్తి స్థాయిలో తాము ఆర్మీకి అండదండలుగా ఉన్నాం, అవసరం అనుకుంటే యువకులను సైతం కూడా ఉద్యమం ఏదైతే ఈ దాడులను ఖండిస్తున్నా ఖచ్చితంగా యువకులను కూడా తాము యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా యువకులు కూడా చెప్పిన సందర్భాలను కూడా మనం చూస్తాం. అయితే ఆపరేషన్ సింధూర్ పేరుతోటి జరిగినటువంటి ఈ దాడులను అయితే పూర్తిగానైతే అందరైతే హర్షిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు పూర్తిగా ఉగ్రమూకలను అయితే అంత అంటించాలంటూ కూడా ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. అయితే మరోవైపు భారత్ దాడులను అయితే పూర్తిగా పాక్ సైన్యం అయితే ధృవీకరించింది. పాక్ నుంచి ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి అయితే స్పందించారు. పాక్ లో కొట్టి, మురికిడే, బావల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్టు తెలిపారు. ఈ దాడుల్లో 3 చనిపోయారని, 12 మందికి గాయాలైనట్టు కూడా పాక్ ఆర్మీ అయితే పేర్కొంది. సమయం చూసుకొని ఖచ్చితంగా ఉగ్రవాద సంస్థ ఏదైతే టిఆర్ఎఫ్ ఉందో, రెసిస్టెంట్ ఫ్రంట్, ఒక కామెంట్ చేసింది. ఫస్ట్ పహల్గామ్లో జరిగినటువంటి దాడికి పూర్తి బాధ్యత మాదే అంటూ చెప్పినటువంటి టిఆర్ఎఫ్ ఆ తర్వాత ఆ దాడికి మాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. సో పహల్గామ్లో 26 మంది పర్యాటకులు మరణించారు, వాళ్ళపైన బుల్లెట్ల వర్షం కురిసింది. నేపాల్ నుండి వచ్చినటువంటి ఒక పర్యాటకుడు కూడా దాంట్లో ఉన్నారు. సో భారతదేశంలో వచ్చి మీ మతం ఏంటని అడిగి మోడీకో బోలో అని చెప్పి, ఒకవేళ మీరు దాడి చేస్తే మీ శ్వాస తీస్తామన్నారు,
మీరు నీళ్ళని ఆపితే మేము రక్తం పారిస్తామన్నారు. మీరు ఏమాత్రం సైనిక చర్యలు దిగినా చంపేస్తాం, కాశ్మీర్ ఎప్పుడు కనకన మండాలి, రగులుతా ఉండాలి, దాన్ని చల్లారపరచం అని చెప్పడం జరిగింది. ఆపరేషన్ 370 ఆర్టికల్ 370 తర్వాత చాలా పరిణామాలు మనం చూస్తాం. కాశ్మీర్ ఒక స్వేచ్ఛగా ఉంది, కాశ్మీర్ చల్లటి వాతావరణం, ఒక బిజినెస్ మారిపోయింది, బిజినెస్ యాంగిల్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో ఆల్ ఆఫ్ సడన్గా ఉగ్రవాదులు ఎంచుకోవడం, ఉగ్ర దాడి జరగడం. సో ఇది ఎట్లా చూడొచ్చు శ్రీనివాస్? ఐ థింక్ శ్రీనివాస్ డిస్కనెక్ట్ అయ్యారు. శ్రీనివాస్, వెల్కమ్ బ్యాక్ టు యూ. శేషు గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. శేషు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్, నమస్కారం. నమస్కారం సార్. సో ది బిగ్గెస్ట్ డే ఆఫ్ ఇండియా, ఆపరేషన్ సింధూర్ లాంచ్ అయింది. సో నెక్స్ట్ ఇప్పటికే పాకిస్తాన్ చెప్తోంది ఈ దాడుల్ని ధృవీకరించింది. అట్ ది సేమ్ టైం వీటికి ఖచ్చితంగా ఈ చర్యలకు పాకిస్తాన్ బదులు తీర్చుకుంటుందని చెప్పేసి, బదులు తీర్చుకుంటే ఎంతవరకు నిలిచి ఉంటుంది? సో ఆపరేషన్ సింధూర్ లాంచ్ అయింది, నెక్స్ట్ అటెంప్ట్స్ ఎట్లా ఉండవచ్చు? శ్రీకాంత్, ఒక 2 రోజుల క్రితం మీరే ఒక లైవ్ నిర్వహించారు మన ఐ న్యూస్ ఛానల్లో. ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పాను, మీరు ఆర్మీ మాజీ జవాన్లతోటి నిర్వహించినటువంటి కార్యక్రమంలో నన్ను కూడా తీసుకున్నారు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను, పరిమిత యుద్ధానికి భారత్ తెరదీస్తుంది, నేవీ తోటి, తర్వాత వైమానిక దాడులతోటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయబోతున్నామని చెప్పాను. ఆ రోజు నన్ను కొంత మీరు ఇబ్బంది పెట్టినట్టుగా నాకు అనిపించింది, ఎందుకంటే మాజీ ఆర్మీ జవాన్ల మధ్య నన్ను కూర్చోబెట్టి డిబేట్ చేశారు మీరు శ్రీకాంత్. కానీ నా మాట మీకు కొద్దిగా ఆ రోజు రుచించకపోవచ్చు, కానీ నేను స్పష్టంగా ఇదే చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది కదా. ఈ రోజు అది స్పష్టమైపోయింది. అంటే నేను ఎందుకు చెప్పానంటే, ఇజ్రాయెల్ ఈ మోడల్ అనుసరించింది. హమాస్ పైన దాడి, గాజాలో ఉన్నటువంటి హమాస్ ఉగ్రవాద శిబిరాల పైన ఇజ్రాయెల్ ఏ విధంగా దాడి చేసిందో, భారతదేశానికి కూడా ఒక పరిమిత యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. కాబట్టి నేవీ తోటి, తర్వాత మనకి వైమానిక దాడులతోటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల పైన ఆపరేషన్ సింధూర్ పేరుతోటి భారత్ దాడికి దిగినటువంటి సందర్భం, 3 చనిపోయారు, 12 మంది గాయపడ్డారనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా భారత్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఇది పాకిస్తాన్ పైన దాడిగా చూడరాదు శ్రీకాంత్. ఇది పాకిస్తాన్ ప్రజలపైనో, పాకిస్తాన్ సార్వభౌమాధికారం పైనో, పాకిస్తాన్ దేశం పైనో దాడిగా చూడరాదు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల పైన, భారతదేశంలో అలజడి సృష్టిస్తున్నటువంటి ఒక ఉగ్రవాదుల పైన భారత్ చేపట్టినటువంటి చర్య, ఇది తన్ని తాను రక్షించుకోవటానికి భారత్ చేపట్టినటువంటి ఒక చర్యగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది పాక్ పైన జరిగినటువంటి దాడిగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, చూడాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ పట్ల పాకిస్తాన్ ఒక ప్రకటన మనం చూసాం, స్పందన చూసాం. తాత్కాలిక ఆనందం పొందుతుంది భారతదేశము, దీనికి శాశ్వత దుఃఖాన్ని ఇస్తాం అనేటటువంటి ఒక మాట చెప్పడం జరిగింది పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్. కానీ వాస్తవాలు మనం గమనిస్తే, గత దశాబ్దాలుగా పాకిస్తాను తన దేశంలో ఉగ్రవాద శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఉన్నప్పటికి కూడా, మనం ఎన్నిసార్లు అంతర్జాతీయ వేదికల ద్వారా విజ్ఞప్తి చేసినప్పటికీ, వాళ్ళని ఫైజ్ సహీద్ లాంటి వాళ్ళని, అక్కడ మజీర్ అహ్మద్ లాంటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తూ వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నటువంటి పాకిస్తాను ఏమి సమాధానం చెప్తుంది? ఎంత మేరకు దాన్ని సమర్థించుకుంటుంది? ఎంత మేరకు అది వాళ్ళకి నైతికత అనిపించుకుంటుంది అనేటటువంటి విషయాన్ని గమనించాల. వాళ్ళని పట్టుకోకపోగా అక్కడ ఉగ్రవాద శిబిరాలకు సహాయం చేస్తూ శిక్షణ ఇస్తున్నటువంటి పాకిస్తాను, నిధులు సమకూరుస్తున్నటువంటి పాకిస్తాను ఏ విధంగా సమర్థించుకుంటుంది తన చర్యను? కాబట్టి ఇవాళ భారత్ చేపట్టినటువంటి చర్య సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. భారత ప్రజలు కోరుకున్నదే జరగబోతుందని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అంటే దొంగ దెబ్బతీయడం వేరు, చెప్పి చేయడం వేరు. భారతదేశం చెప్పి చేసింది, యుద్ధం మొదలు పెడతామన్నది, ఖచ్చితంగా అంతు చూస్తామన్నది, అంతు చూసింది. అర్ధరాత్రి 1:44 భారత వైమానిక దళం దాడి చేసింది. త్రివిధ దళాలు సంయుక్తంగా ఈ దాడిలో పాల్గొన్నాయి. అర్ధరాత్రి బుల్లెట్ల వర్షం కురిపించింది. ముందే పాకిస్తాన్కు చెప్పి చేయడం కాదు, పక్క దేశాలకు కూడా చెప్పి చేసింది భారత్. ఎగ్జాక్ట్లీ అమెరికా, యూకే, సౌదీ అరేబియా, యుఏఈ, ఇంకా రష్యాలోని కొంతమంది దౌత్యవేత్తలతో కూడా మాట్లాడడం జరిగింది.
మనకి భారతదేశం చేయబోయేటువంటి వైమానిక దాడి గురించి కూడా సమాచారం ఇచ్చి అర్ధరాత్రి అటాక్ చేసింది. పాకిస్తాన్కి కనీసం ఏమరపాటు కూడా తెలియకుండా ఏమరపాటులో ఉన్నటువంటి సందర్భంగా ఆ సమయాన అర్ధరాత్రి ఉగ్రవాద హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేసింది భారత ప్రభుత్వం. ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసింది. రైట్, ఈ పహల్గాం ఉగ్రదాడుల్లో మరణించినటువంటి ఆ బాధిత కుటుంబ సభ్యులు ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, భారత ప్రభుత్వానికి, ఇండియన్ ఆర్మీకి, నేవీకి, త్రివిధ దళాలకు వాళ్ళు కృతజ్ఞతలు చెప్తున్నారు. ఒక్కసారి ఆ బైట్ చూద్దాం. పీసీఆర్. उनसे बहुत थैंक यू कहती हूँ कि उन्होंने मेरे पति की मौत का बदला लिया है. धन्यवाद कहूंगी. मैं बहुत छोटी हूँ, उन्हें कुछ भी कहने या नहीं कहने वाली, लेकिन हाँ, जिस तरीके से हमारे पूरे परिवार को उन पे विश्वास था, उन्होंने उसी तरीके से जवाब देके हमारे विश्वास को कायम रखा है. एंड आई एम रियली थैंकफुल. बिल्कुल सर, असली श्रद्धांजलि. और शायद वो आज जहाँ पे भी है, आज वो शायद थोडी शांती में होगा. तो बहुत सरांनी जे हे नाव दिलंय त्याच्यासाठी मी त्यांचे आभार मानेल, कारण त्यांच्या सगळ्या लेकींचं सिंदूर त्या दहशतवाद्यांनी मिटवून टाकलेलं आणि आज त्यांनी तेच नाव दिलं. मला ते नाव वाचल्यानंतर अतिशय डोळ्यात पाणी आलं की त्यांना जाणीव आहे आमची. ఎస్, మొత్తానికి శుభం ద్వివేదితో పాటు ఇంకా ఎవరైతే ఈ పహల్గాం ఉగ్రదాడిలో మరణించినటువంటి కుటుంబ సభ్యులను వాళ్ళు ఇప్పటివరకు భారతదేశానికి, ఎట్ ది సేమ్ టైం భారత సైన్యానికి, మోడీకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. సో అసలైనటువంటి న్యాయం జరిగిందని, బట్ ఆ కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన ఆ బాధ ఎవరు తీర్చలేంది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లో భారతదేశం వైమానిక దాడులు చేసి పిఓకే అట్లాగే జైషే మహమ్మద్తో పాటు లష్కరే తోయిబా స్థావరాల్ని ధ్వంసం చేసింది. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్లు నిర్వహించబోతోంది. భారతదేశం ఇప్పటికే అనౌన్స్మెంట్ ఇచ్చింది. సో ఇటు హైదరాబాద్లోని 4 ప్రాంతాల్లో, అటు వైజాగ్లో కూడా ఆపరేషన్ అంటే ఈ మాక్ డ్రిల్స్ జరగబోతుంది. ఒకవేళ పాకిస్తాన్ కానీ లేదు ఈ శత్రువులు అటాక్ చేస్తే ఎట్లా మనల్ని మనం సంరక్షించుకోవాలంటూ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే భారత ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ వైమానిక దాడులు నిర్వహించింది. 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేసింది. దీంట్లో 30 మంది వరకు కూడా మరణించినట్టుగా ఇప్పటివరకు అయితే అందుతున్నటువంటి సమాచారం. ఒక 12 మందికి పైగా గాయపడ్డట్టుగా కూడా తెలుస్తోంది. సో ఆపరేషన్ సింధూర్ దాడులు జరిగాయి. పాకిస్తాన్ సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకోలేదు, ఉగ్రవాద స్థావరాలని మాత్రమే లక్ష్యంగా చేసుకుంది భారత ప్రభుత్వం. పహల్గాంలో జరిగినటువంటి అత్యంత క్రూరమైనటువంటి ఉగ్రవాద దాడికి భారత ప్రభుత్వం బదులు తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ ని లాంచ్ చేసింది రాత్రి 1:30 బహవల్పూర్, ముర్గే, బాగ్, కోట్లీ అట్లాగే ముజఫరాబాద్ లో ఆపరేషన్ సింధూర్ కీలక దాడులు జరిగాయి. అక్కడ ప్రజలు చూస్తుండగానే అర్ధరాత్రి ఆ మిసైల్స్ ఎక్స్ప్లోజివ్ అవుతుంటే ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఒకసారి పీసీఆర్ ఇందాక విజువల్ ప్లే చేయండి. అటాక్ జరుగుతున్నటువంటి ఆ బాంబు దూసుకొస్తున్నటువంటి ఆ విజువల్ ప్లే చేయండి. ఎగ్జాక్ట్లీ మొత్తం ఎరుపు రంగులో మారిపోయింది, ఆకాశం అంత ఎర్రగా మారిపోయినటువంటి పరిస్థితి. బట్ సమ్ ఆఫ్ రీజన్స్ బ్లాక్ అండ్ వైట్ చేసి చూపించాల్సి వస్తోంది. సో వ్యూవర్స్, ఆపరేషన్ సింధూర్ లో జరిగినటువంటి లైవ్ విజువల్స్ ని భారతదేశం మొత్తం కూడా చూస్తోంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు బాంబు, ఎక్కడ విమానాలు కనిపించట్ల. బట్ ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసింది, బాంబులతో దాడులు చేసింది, ఉగ్ర స్థావరాలపైన అర్ధరాత్రి 1:30 దాడి చేసింది. అండ్ మోర్ ఓవర్ కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ దాడిలో 3 దళాలు అంటే భారత సైన్యం, నావికా దళంతో పాటు వైమానిక దళం ఖచ్చితమైనటువంటి ఆయుధాల్ని వాడారు. ఇందులో కమికేజ్ డ్రోన్స్ లేదంటే ఇంకా వేరే కొన్ని హై అండ్ టెక్నాలజీ డ్రోన్లు కూడా వాడినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ అట్ ది సేమ్ టైం పీఓకేలోని ఉగ్రవాద శిబిరాల కోఆర్డినేట్ల నిఘా సంస్థలు ఏవైతే అంటే ఉగ్రవాద శిబిరాల గురించి కొన్ని నిఘా సంస్థలు భారతదేశానికి సమాచారం అందించాయి. ఇప్పటికే 3 సార్లు అజిత్ దోవల్ భేటీ కావడం జరిగింది. సో ఈ దాడులు భారత నేల నుండే జరిగాయి. పాకిస్తాన్ లో అడుగు పెట్టకుండా భారత గడ్డపై నుంచే పాకిస్తాన్ ని ఢీకొట్టాం. సో దీనిపైన ఒక్కసారి శేషు సార్ ఉన్నారా? శేషు సార్. శ్రీకాంత్ ఉన్నాను. శేషు సార్, ఉగ్రవాద శిబిరాలని
టార్గెట్ అంటే లక్ష్యంగా చేసుకోవడం అంటే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు మౌనం అన్న ఒక ఆలోచనలో ఉండే. సో ఏ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కనుక్కోవడానికి టైం పట్టింది, ఆ స్థావరాలని దొరకబట్టారు. ఇంకా ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే భారత గడ్డపై నుంచే ఈ దాడులు జరిగాయి. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా అగ్రనాయకత్వాన్ని లక్ష్యం చేసుకొని దాడికి చేయడం జరిగింది. సో మన గడ్డపై నుంచే పాక్ గడ్డపై బాంబులు వేసిన. సో ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ ని? ఇప్పుడు శ్రీకాంత్, ఇప్పుడు మనం భారత ప్రభుత్వము పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపైన చేసినటువంటి దాడిలో న్యాయం ఉంది. ఎందుకు న్యాయం ఉంది? అనేక సందర్భాల్లో భారతదేశంలో ఉన్న ఉగ్రదాడులు చేసి అమాయక ప్రజలను చంపివేసినటువంటి వాళ్ళని సంయమనంతో, సహనంతో అనేక సందర్భాలలో మనం అంతర్జాతీయ వేదికల ముందు వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను బయటపెట్టాం. ఎంతకాలం సహనం వహిస్తాము, ఎంతకాలం బాధిత దేశంగా మిగిలిపోతాం అనేటటువంటి ప్రశ్నలు వస్తున్నటువంటి నేపథ్యంలో పహల్గాం దాడి తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను నిర్వీర్యం చేయాలి, చర్యలు చేపట్టాలనేటటువంటి ఒక అభిప్రాయము సర్వత్రా వ్యక్తమైంది. దేశమంతా కూడా ఆ విధమైనటువంటి ఆలోచన చేసింది. బట్ ఆ ఆలోచనకు అనుగుణంగానే ఇలా భారత ప్రభుత్వము ఉగ్రవాద శిబిరాలపైన దాడులు, మిసైల్ దాడులు చేస్తున్నటువంటి దాంట్లో న్యాయం ఉంది అని అంటున్నాం. బట్ ఈ దాడి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎంపికగా చూడాలి. ఎందుకు వ్యూహాత్మకమైనటువంటి ఎంపికగా చూడాలి అని అంటే ప్రపంచం మొత్తం కూడా హర్షించాలి భారత్ చేసినటువంటి దాడిని. అది పాకిస్తాన్ ఏం చెప్తుంది? మా పైన భారత్ అన్యాయంగా దాడి చేస్తుంది. ఇప్పటికే భద్రతా మండలికి ఫిర్యాదు చేసింది పాకిస్తాన్. మా పైన ఆరోపణలు మోపి మేము చేయనటువంటి పనులకు కూడా భారత్ అబద్ధాలు ఆడుతూ మా పైన దాడి చేయడానికి సిద్ధపడుతుంది అనేటటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ భద్రతా మండలిలో చేయబోతే భద్రతా మండలి దాన్ని పట్టించుకోలేదు. ఎందుకు? మీ దేశాల్లో ఉగ్రవాద శిబిరాలు లేవా, ఉగ్రవాదులు లేరా అనేటటువంటి ప్రశ్న తిరిగి పాకిస్తాన్ వేస్తే పాకిస్తాన్ నీళ్లు నమిలినటువంటి సందర్భం ఉంది, సమాధానం చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ, అంటే మీరు అన్న పాయింట్ ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉందని చెప్పాలి. ఉగ్రవాద స్థావరాలను మాత్రమే నాశనం చేశామనేది ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్. ఎక్కడ సైనిక స్థావరాల మీద దాడులు చేసింది కాదు. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లు ఎందుకున్నాయి అన్నది ఇప్పుడు పాకిస్తాన్ చెప్పాల్సినటువంటి ఆన్సర్. ఖచ్చితంగా ఇప్పుడు పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత్ ఒక వ్యూహాత్మకంగా కేవలం ఉగ్రవాద శిబిరాలపైనే దాడి చేస్తుంది. సామాన్య ప్రజలపైన దాడి చేయలేదు, లేకపోతే సైనిక పోస్టులపైన దాడి చేయలేదు, సైన్యానికి సంబంధించినటువంటి ఎక్కడ కీలక స్థావరాలపైన మనం దాడి చేయలేదు. మనం దాడి చేస్తున్నది కేవలము ఉగ్రవాద శిబిరాలపైన. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏమని సమాధానం చెప్తుంది ప్రపంచం మొత్తానికి? ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలకు ఏమని సమాధానం చెప్తుంది? తన మిత్ర దేశాలకు కూడా ఏమని సమాధానం చెప్తుంది? భారతదేశము మా పౌర ఆవాసాలపైన దాడి చేసిందని చెప్తుందా? మా సైనిక పోస్టులపైన దాడి చేస్తుందని చెప్తుందా? అది వాస్తవాలు కాదు కదా. వాస్తవంగా భారతదేశము ఇవాళ వ్యూహాత్మక ఎంపికలో భాగంగా ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేస్తే అంటే మీ దేశంలో ఉగ్రవాద శిబిరాలు నడుపుతున్నట్టుగా, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నట్టుగా, ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్టుగా, ఉగ్రవాదులకు ఫండింగ్ ఇస్తున్నట్టుగా రుజువు అవుతుంది కదా ఈ దాడులతోటి. కాబట్టి పాకిస్తాన్ ని ప్రపంచ దేశాల ముందు ఒక దోషిగా నిలబెట్టేటటువంటి ప్రక్రియలో భాగంగా ఇది జరిగిందనేటటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. కాబట్టి భారతదేశం చేపట్టినటువంటి ఒక చర్య ఒక వ్యూహాత్మకమైన ఎంపిక చర్య, ఒక న్యాయబద్ధమైనటువంటి చర్యగానే మనం చూడాలా. పాకిస్తాన్ ఇప్పటికీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. అదే కదా వాళ్ళు అంటున్నది. తాత్కాలిక ఆనందం భారత ప్రభుత్వం పొందుతుంది, భారతదేశం పొందుతుంది, దాన్ని శాశ్వత దుఃఖంగా మారుస్తారని ఆల్రెడీ ఇంకా కొన్ని పాకిస్తాన్ దొంగ బుద్ధి ఇంకా కనిపిస్తోంది, బయటకు వస్తోంది. దాని గురించి మాట్లాడదాం. బిఫోర్ దట్ పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 స్థావరాలపైన అర్ధరాత్రి భారత వైమానిక దాడులు చేసింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. 15 రోజుల తర్వాత ఈరోజు మే 7వ తేదీ తెల్లవారుజామున 1:30 పాకిస్తాన్లోని పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 స్థావరాలపై అర్ధరాత్రి వైమానిక దాడులు చేసింది. పాకిస్తాన్ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం భారతదేశం కోట్లీ, బహవల్పూర్, మురిద్గే, బాగ్ అట్లాగే ముజఫరాబాద్ తో పాటు వీటిపైన దాడులు చేసి ఇందులో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రధానమైనటువంటి కార్యాలయం ఉంది. ఎగ్జాక్ట్లీ బహవల్పూర్ గురించి మాట్లాడాలంటే ఇది అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ లో ఉంది. ఇక్కడ జైషే మహమ్మద్ కీలక డెన్ ఉంది. దీన్ని పూర్తిగా ధ్వంసం చేసింది ఆర్మీ. ఇక మురిద్గే గురించి మాట్లాడితే
ఈ ప్రాంతం కూడా అంతర్జాతీయ సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్లో ఉంది. ఇది లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరం. దాడుల్లో లష్కరే స్థావరం పూర్తిగా నేలమట్టమైంది. అండ్ నెక్స్ట్ గుల్పురా. ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరం. ఎల్ఓసికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2023 ఏప్రిల్ 20లో పూంచ్లోను, 2024 జూన్ 24న తీర్థయాత్రకుల బస్సుపై ఉగ్రవాద దాడి ఇక్కడి నుంచే ప్లాన్ చేశారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ సవాయ్. పాక్ ఆక్రమిత కాశ్మీర్ సమీపంలోని తంగధార్ సెక్టార్కు 30 కిలోమీటర్ల దూరంలో లష్కరే తోయిబా ఉగ్రవాదుల శిక్షణ శిబిరం ఉన్నటువంటి ప్రాంతం ఇది. 2024 అక్టోబర్ 21 గందర్బాల్, అదే నెల 24న గుల్మార్గ్, 2025 ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రవాద దాడికి కూడా ఇక్కడి నుంచే ప్లాన్ చేశారు టెర్రరిస్ట్. నెక్స్ట్ వన్ బిలాల్. ఇది జైషే మహమ్మద్ లాంచ్ ప్యాడ్. అండ్ అనదర్ వన్ కోట్లీ. రాజౌరి సమీపంగా ఎల్ఓసికి 15 కిలోమీటర్ల దూరంలో లష్కరే క్యాంప్ ఉంది. ఇక్కడ దాదాపు 50 మంది ఉగ్రవాదులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దానిపైన దాడి జరిగింది. అండ్ బర్నాలా గురించి కూడా మాట్లాడాలి. రాజౌరి దగ్గర ఎల్ఓసికి 10 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాదుల స్థావరం ఉంది. అండ్ సర్జాల్, సాంబా కఠువా సమీపంలోని ఎల్ఓసికి 8 కిలోమీటర్ల దూరంలో జైషే మహమ్మద్ క్యాంప్ నిర్వహిస్తోంది. అండ్ అనదర్ వన్ మెహమూనా. సియాల్కోట్ దగ్గర ఎల్ఓసికి 15 కిలోమీటర్ల దూరంలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ట్రైనింగ్ క్యాంప్ అక్కడ నిర్వహిస్తోంది. మొత్తంగా జైషే మహమ్మద్కు చెందినటువంటి 4, లష్కరే తోయిబాకు చెందినటువంటి 3, హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందినటువంటి 2 స్థావరాల లక్ష్యంగా ఈ వైమానిక దాడులు జరిగాయి. అండ్ దట్ ఈస్ కాల్డ్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ని భారత ప్రభుత్వం లాంచ్ చేసింది. అండ్ మోరోవర్ కోటేశ్వరరావు గారు, సో ఇంత జరుగుతున్నా కానీ పాకిస్తాన్ వక్రబుద్ధి మారడం లేదు, పాకిస్తాన్ దొంగ బుద్ధి మారడం లేదు. పాకిస్తాన్ తన కుట్టిల బుద్ధిని మరోసారి బయట పెడుతోంది. భారత్ కేవలం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేస్తే ఆ దేశం మాత్రం, పాకిస్తాన్ మాత్రం అమాయక భారత పౌరులపైన ఉదయం నుంచి విరుచుకుపడుతోంది. నార్త్ కాశ్మీర్ ఎల్ఓసి వెంట ఉన్నటువంటి గ్రామాలపైన ఫిరంగులతో దాడులు చేస్తోంది పాకిస్తాన్. ఈ దాడులో తంగ్ధర్ గ్రామంలో ఒక కశ్మీర్ పౌరుడి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది, ధ్వంసమైంది. 3 సాధారణమైనటువంటి అమాయక కాశ్మీరీలను పొట్టన పెట్టుకున్నారు. పాక్ కాల్పులను ఇండియా ఇప్పటికే తిప్పికొడుతోంది. సో ఒక వార్ అయితే నడుస్తోంది. అటు 2 ఆర్మీల మధ్య వార్ నడుస్తోంది, కాల్పులు నడుస్తున్నాయి. పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్ని పాక్ ధృవీకరించింది. అయితే ఈ ఆపరేషన్ కు సింధూర్ అనే పేరెందుకు పెట్టారు అన్న విషయంపై ఒక థియరీ ప్రస్తుతానికైతే వైరల్ అవుతోంది. భార్య కళ్ళ ముందే భర్తను చంపేస్తే, ఉగ్రవాదులు తూట్లు కింద చంపేస్తే, వాళ్ళ కళ్ళ ముందే తలపైన పిస్టోల్ పెట్టి మెదడు బయటపడేలాగా, కనుగుడ్లు బయటపడేలాగా బుల్లెట్లతో కాల్చేస్తే ఆ ఆడబిడ్డలకు సింధూరం తుడి చేసిన వాళ్ళకి ఆపరేషన్ సింధూర్ గుర్తుండిపోవాలి అన్నటువంటి ఉద్దేశం ఒకటి భారత ప్రభుత్వం నిర్ణయించిందని ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ అంశం. ఆపరేషన్ సింధూర్ లాంచ్ అయింది. రైట్, రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు, చెప్పండి. ఎవ్రీడే ఎట్లాంటి పొలిటికల్ డిస్కషన్స్ లేకుండా ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా దేశానికి సంబంధించినటువంటి అంశాన్ని ఎత్తుకుంది. ప్రతిరోజు యుద్ధం జరగబోతోందా, జరిగితే ఏం చేయబోతోంది అన్నటువంటి అంశాల గురించే ఐ న్యూస్ ప్రధానంగా ప్రస్తావించింది. ఎక్కడ ఎట్లాంటి పొలిటికల్ డిబేట్స్ చేయలేదు. బట్ నౌ ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసింది. ఎట్లా చూస్తున్నారు? మీరు నా ప్రతి డిబేట్ లో కూడా ఉన్నారు. ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, మీకు కోటేశ్వరరావు గారికి, మన మిత్రుడు శేష్ గారికి నమస్కారం. ఐనిస్ ప్రేక్షకులు కూడా ఇవాళ వరకు చెప్పానంటే, మనం మొదలు పెట్టినాం యుద్ధం, అసలైన యుద్ధం మొదలు పెట్టినాం. ఇప్పటిదాకా దౌత్య యుద్ధము, ఆర్థిక యుద్ధము, రకరకాల వ్యూహాలు నడిచినాయి. నేను ఏమంటున్నానంటే, మనం శ్రీకాంత్ గారు, మీరు నేను అనుకున్నట్టే మనం మొదటి నుంచి అంటున్నాం, మనం ఆక్రమిత కాశ్మీర్ మొదలనే దాడి మొదలవుతుంది. అది కూడా పౌర స్థావరాల మీద కాకుండా కేవలం వాళ్ళ ఉగ్రవాద స్థావరాల మీదే జరుగుద్ది అనుకున్నాం. అదే జరిగింది. రాత్రి 1:30 ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం, చాలా రకరకాల పేరు పెట్టడానికి మనకు దాని కొత్త ఉద్దేశం ఆపాదించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఆపరేషన్ పోలో అన్నారు, మనం గతంలో మన హైదరాబాద్ పోలీస్ యాక్షన్ మీద రకరకాలుగా ఉన్నాయి కనుక ఆపరేషన్ సింధూర్ అనే పేరు మీద చేసినా కూడా
ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే గురిపెట్టిండ్రు, వాటిని ధ్వంసం చేసినాం. అది సరైంది అంటున్నాను. పౌర స్థావరాల మీద కానీ ముఖ్యంగా సైనిక స్థావరాల మీద కూడా ఎక్కడ చేయలేదు. వాళ్ళ సైనిక శక్తి మీద పోలే. ఎందువల్లదంటే యుద్ధం వదిలినట్టే కనుక. ఉగ్రవాద స్థావరాల విధ్వంసానికి ఎవరైనా ఒప్పుకుంటారు. మా దగ్గరికి మమ్మల్ని నాశనం చేస్తున్నారు, అక్కడ దాన్ని కుషన్ గా వాడుకొని, పిఓకే కుషన్ గా వాడుకొని, పిఓకే ప్రజల మీద, ముజఫరాబాద్ లాంటి నగరాల మీద వాళ్ళు వాళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి మనం పేరుస్తున్నారు కనుక సమస్య లేదు. అది ఎవరైనా అంతర్జాతీయ సమాజం కూడా ఒప్పుకునేది. కానీ తన వక్రబుద్ధిని మళ్ళీ బయట పెట్టుకోలేదు ఎవరు. అమెరికా ఇవాళ ఏమంటుంది, ఇద్దరు శక్తివంతమైన దేశాలు కొట్టాడుకుంటే బాగుండదని అంటుంది. అంటే కనీసం జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు మొదలేమో ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నారు. అసలు ఉగ్రవాదానికి పెద్ద ఎత్తున బలైందే అమెరికా. ఏ ఉగ్రవాదానికైనా అమెరికా అధ్యక్షుడు కెనడీని చంపిన కానీ చూడండి, వరుసగా అవన్నీ గన్ కల్చర్ కదా అక్కడంతా. సమస్య లేదు, పౌరులు చచ్చిపోతుంటారు, గన్ కల్చర్ లో మనకు నాయకులు చచ్చిపోతుంటారు. ఆఖరికి ట్విన్ టవర్స్ పేల్చివేతలో కూడా ఏం జరిగింది చూసినాం కదా మనం. కనుక ఇవాళ అమెరికానే ప్రోత్సహిస్తుంది ఉగ్రవాదాన్ని, అమెరికానే దేశాలపై పంచాయతీ పెడుతున్నది. చివరికి ఆయుధాల సరఫరా కూడా వాళ్ళే చేస్తున్నారు, మనకైనా వాళ్ళకైనా. ఇవాళ భౌతిక యుద్ధాలు రెండు జరుగుతున్న సందర్భంలో అమెరికా తన ఆయుధ వ్యాపారాల బేహారీ అది రెండు దేశాలకు అమ్ముకుంటుంది. ఇటు ఇజ్రాయల్కి అమ్ముకుంటుంది, అటు రష్యాకు. ఏ దేశం వాళ్ళకు ఆయుధానికి కులం, మతం, ప్రాంతము, దేశం ఉండదు కదా, అమ్మేస్తుంది. ఇవాళ పాకిస్తాన్ కూడా అమ్ముతుంది తన ఆయుధాలను. వరకం చెప్పాలంటే ఆయుధాల పాఠవ పరీక్షల కోసం యుద్ధాలు ప్రేరేపిస్తుంది సామ్రాజ్యవాద అమెరికా. వరకం చెప్పాలంటే రష్యా మనం ఇతర దేశం కావచ్చు, కానీ వాళ్ళు ఆ యుద్ధం పరిస్థితి వేరుగా ఉంటది. చైనా అయితే ఎట్లా మనకు మొదటి నుంచి ఉన్నది. మొదల్లో ఒక్క సన్నాయి నొక్కుతూ ఈ ఉగ్రవాదాన్ని నిరూపించినా కూడా ఇవాళ చైనా పూర్తిగా పాకిస్తాన్ వైపు పోతుంది. దానికి ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఆర్థిక రాజకీయ అట్లాగే మనకు మన సైనిక అవసరాలు కూడా తనకు ఉన్నాయి కనుక చైనా పోతుంది, కనుక టర్కీ పోతుంది. కానీ ఇవాళ అందరినీ ఆశ్చర్యపరుస్తూ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న సందర్భంలో ఇవాళ మనకు మాక్ డ్రిల్ సాయంత్రం 4 జరుగుతుంది. 14 గంటల ముందుగా ఈ దాడి జరుగుతున్న ఎవరు ఊహించలేదు. ఆఖరికి పాకిస్తాన్ కూడా ఊహించలేదు. పాకిస్తాన్ ఇప్పటికే 3 ముహూర్తాలు పెట్టింది శ్రీకాంత్. మొదటి ముహూర్తం ఒక 3 రోజుల్లో వస్తుంది, డేట్ కూడా పెట్టింది. ఇప్పుడేమో రష్యా విప్లవ విజయోత్సవాలు జరుపుకున్న తర్వాత 9, 10, 11 తేదీల్లో జరుగుతుందని వాడు 3వ ముహూర్తం పెట్టారు ముచ్చటగా. ఇప్పుడు ఏమైంది, ఆ ముహూర్తాలన్నీ పోయినాయి. ఇప్పుడు పాక్ సైన్యం కూడా ధృవీకరించింది, పాక్ ప్రధానమంత్రితో సహా ధృవీకరించారు. మన భారతదేశం మా ఉగ్రవాద స్థావరాల మీద, సైనిక స్థావరాల మీద అనడానికి వీల్లేదు. సైనిక స్థావరాల మీద చేస్తే మొదలు అసలు యుద్ధం మొదలంటే, ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తే వాడు ఎవడు చెప్పుకోవాలి. బట్ దీన్ని బట్టి చూస్తే ఇంకొకటి, కోటేశ్వరరావు గారు, ముజఫరాబాద్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఒక మెయిన్ డెన్ గా పనిచేస్తోంది. ఉగ్రవాద నెట్వర్క్ మొత్తం కూడా అక్కడి నుంచే పనిచేస్తుంది. ఈ వైమానిక దాడి తర్వాత పూంచ్, రజౌరి సెక్టార్లలో పాకిస్తాన్ కూడా కాల్పులు జరిపింది. అట్ సేమ్ టైం ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇది వైమానిక దాడి, అంటే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక యుద్ధం ఏమైనా జరగబోతుందా అన్నటువంటి ప్రశ్న కనిపిస్తోంది. వైమానిక దాడికి భారతదేశం ముజఫరాబాద్ ను ఎందుకు ఎంచుకున్నది, ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయగలదు, సో దీనిపైన ఎట్లాంటి అనాలిసిస్ చేయొచ్చు? ఇప్పుడు ముజఫరాబాద్ కావచ్చు లేదా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఇతర ముజఫరాబాద్ అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ కి పాకిస్తాన్ ప్రకటించినటువంటి ఒక రాజధాని. మన కాశ్మీర్ లో శ్రీనగర్ ఎలాంటిదో ఆక్రమిత కాశ్మీర్ లో ముజఫరాబాద్ అనేటువంటిది హెడ్ క్వార్టర్ గా దాన్ని ప్రకటించారు. ఇక్కడ మనం ఈ దాడిలో 36 రాఫెల్ విమానాలని, 29 రష్యన్ మిగ్ ఫైటర్లని మన దళాలు సన్నద్ధం చేశాయని వార్తలు వచ్చాయి. మొత్తం 8 మంది మరణించారని, వాళ్ళు పౌరులని, 35 మంది గాయపడ్డారని వార్తలు, రాయిటర్స్ వార్త అని చెప్తా ఉంది. అది పెరగచ్చు, లేకపోతే మృతుల సంఖ్య పెరగచ్చు, లేదా గాయపడినటువంటి వాళ్ళ సంఖ్య పెరగచ్చు. అన్నిటికంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే 3 రాఫెల్ యుద్ధ విమానాలని, 2 సోవియట్ మిగ్ విమానాలని, రష్యా మిగ్ విమానాలని మేము భారత భూభాగంలోనే కూల్చివేశామని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. ఇది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అందుకని మన గడ్డ మీద నుంచే మన విమానాలు దాడి చేశాయి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మన జమ్మూ ప్రాంతంలో మన విమానాలని మేము కూల్చేసాము. విమానాలే కాదు, కొన్ని డ్రోన్లు, కొన్ని హెలికాప్టర్లు, వీటన్నింటి కూడా కూల్చేసామని చెప్పేసి పాకిస్తాన్ చెప్పినట్టుగా
రాయిటర్స్ వార్తా సంస్థ ఒక గంట ముందు వచ్చినటువంటి వార్త ప్రకారం అది చెప్తా ఉంది. అందువల్ల సహజంగానే ఈ దాడి జరిగిన తర్వాత సరిహద్దు ప్రాంతాల మీద పాకిస్తాన్ వాళ్ళు ప్రతిదాడులు చేస్తారనేటువంటిది అందరూ ఊహించిండే. అందుకని ఈ లిమిటెడ్ దాడులకే పరిమితం అవుతుందా, లేకపోతే తర్వాత ఏం చేస్తారు అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. రెండోది, ఈ రాయిటర్స్ వార్త కనుక నిజమయ్యేట్లయితే దానిలోనే కామెంట్ చేశారు రాయిటర్స్, నా కామెంట్ కాదు, మళ్ళా పొరపాటు పడేది, నా కామెంట్ కాదు, రాయిటర్స్. ఇది 5 విమానాలు కూలిపోవడం అనేటువంటిది భారత్ కు పెద్ద దెబ్బ, లాస్ అని కూడా వాళ్ళు కామెంట్ చేశారు. చూడాలి, కొంత అఫీషియల్ క్లారిటీ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఇంతవరకు అఫీషియల్ ఇండియన్ వైపు నుంచి ఏ విధమైనటువంటి స్పందన లేదని కూడా చెప్పారు. ఎగ్జాక్ట్లీ, దానిలోనే ఇండియా వైపు నుంచి ఏ విధమైనటువంటి స్పందన కూడా లేదని కూడా చెప్పారు. అందుకని నేను ముందే చెప్పాను, దాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంది, నిజమా కాదా ఏంటనేటువంటిది అనేది. అందుకని సరిహద్దుల్లో జరుగుతున్నప్పుడు నిజంగా చనిపోయినటువంటి వాళ్ళు, నేను ముందే చెప్పాను, చనిపోయినటువంటి వాళ్ళు ఉగ్రవాదుల, సామాన్య పౌరుల అనేటువంటిది మనం నిర్ధారించి మనం చెప్పలేము, నేను కానీ లేకపోతే ఇంకా వాళ్ళు ఎవరు కానీ. ఎందుకంటే జరిగింది రాత్రిపూట, ఆ రాత్రిపూట జరిగినటువంటి సివిలియన్స్ కూడా ఉండొచ్చు. నేను ముందే చెప్పాను, ఉగ్రవాదులు స్థావరాలు ఎప్పుడో మార్చేశారు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. భారత్ దాడి చేస్తుందంటే ఉగ్రవాదులు వాళ్ళ స్థావరాల్లోనే వాళ్ళు ఉంటారు అని ఎవరైనా అనుకున్నా గానీ అది సరైన వాస్తవం అయ్యేటట్టు కాదు. ఎందుకంటే మీరన్నట్టు ఉగ్ర స్థావరాల పైన మెయిన్ 10 పైన దాడి జరిగింది స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ వ్యూహం ప్రకారం భారతదేశం ముజఫరాబాద్ ని లక్ష్యంగా ఎంచుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి వస్తున్నటువంటి ఈ వీడియోలు ఏవైతే ఉన్నాయో, ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే ఉన్నాయో, సో అక్కడ అర్ధరాత్రి ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ట్రాఫిక్ జామ్ అవుతున్నప్పుడు చాలా మంది స్థానికులు అక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కున్నారు. అదే సమయంలో ఒక భారీ ఎక్స్ప్లోజివ్ జరిగింది, ఒక మిసైల్ వచ్చి అక్కడ పేల్చేయడం జరిగింది. సో ఉగ్ర స్థావరం పైన అర్ధరాత్రి దాడి జరిగింది. POK ప్రాంతంలో భారత ప్రభుత్వం అటాక్ చేసింది. అయితే ఇది భవిష్యత్తులో యుద్ధంగా మారుతుందా, ఇక్కడతో ఆగుతుందా, పాకిస్తాన్ దీన్ని కౌంటర్ అటాక్స్ చేస్తుందా అన్నది ఇక్కడ ఒక పాయింట్. అండ్ మోర్ ఓవర్ భారతదేశం సంకేతాలు ఇండైరెక్ట్ గా ఇస్తుంది, దేశానికి కూడా సంకేతం ఇస్తుంది. ఇవాళ మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తుంది దేశవ్యాప్తంగా. సో సాయంత్రం 4 గంటలకు అందరూ మాక్ డ్రిల్ ఎట్లా ఉంటుంది అంటే ఒకవేళ అటాక్ జరిగితే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయన్నది మాత్రం ఖచ్చితంగా ఇప్పటికే భారతదేశం ప్రకటించింది. బట్ శేషు సార్, పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటే ఉద్రిక్తతలని ఆపమని భారతదేశం పైన అంతర్జాతీయంగా ఒత్తిడి ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో భారత దళాలకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కూడా ఇప్పటి వరకు ఏమి చేయలేకపోతుంది, కేవలం మాట్లాడడం తప్ప. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే మేము పారిపోతామంటూ కూడా పాకిస్తాన్లోని ఎంపీలు చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. పాకిస్తాన్ POKలోని అనేక ప్రాంతాలను ఇప్పటికే లాంచ్ ప్యాడ్లను ఉగ్రవాద శిబిరాలుగా ఉపయోగించుకుంటోంది. POKను మొత్తం కూడా ఉగ్రవాద శిబిరాలుగా ఉపయోగించుకుంటోంది. అట్లాంటి శిబిరాల్ని మనం ధ్వంసం చేయడం జరిగింది. సో మొదటి అడుగు చాలా జాగ్రత్తగా ఆచితూచి వేసిందనుకోవచ్చా భారత ప్రభుత్వం శేషు సార్? శ్రీకాంత్, నేను ఇందాక చెప్పాను కదా, భారత ప్రభుత్వం ఒక వ్యూహాత్మక యుద్ధాన్ని మొదలు పెట్టినట్టే. ఇప్పుడు ప్రతీకార చర్య పాకిస్తాన్ తీసుకోవాలనుకుంది అనుకోండి, పాకిస్తాన్ ఎక్కడ దాడి చేస్తుంది, ఎవరిపైన దాడి చేస్తుంది అంటే భారతదేశంలో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయా దాడి చేయడానికి? ఇప్పుడు భారత్ ఎంపిక చేసుకున్నటువంటి దాడులు ఎక్కడ జరిగాయి? పాకిస్తాను POKలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల పైన ఉగ్రవాదుల లక్ష్యంగా జరిగాయి. మరి దీనికి బదులు తీసుకోవాలని పాకిస్తాన్ అనుకుంటే